హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రకాశం. ఈరోజు బరస్తే బాదల్ అనగా వర్షించే మేఘాలు 10th క్లాస్ లెసన్లో హిందీ లెసన్లో ఫస్ట్ లెసన్ ఇది. దీని గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు తెలుసుకుని దీని యొక్క ఫస్ట్ పోయం ఉంది, దాని గురించి మీనింగ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బరస్తే బాదల్ పద్యాన్ని కవిత్వాన్ని రాసింది ఎవరంటే సుమిత్రానందన్ పంత్ గారు రాశారు. ఫస్ట్ చూడండి, ఉన్మీకీకరణ ఉంది. ఉన్మీకీకరణ అంటే రైటింగ్ స్టైల్ అనమాట. జనరల్గా సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతిని వర్ణిస్తూ రాస్తుంటారు. అతని స్టైల్ ఏంటంటే ప్రకృతి వర్ణన ఎక్కువగా ఉంటుంది. చూడండి, క్యా గాతీ హో కిసే బులాతీ బతలా దో కోయల్ రాణి ప్యాసి ధరती देख मांगती हो क्या मेघों से पानी. इसका अर्थ है क्या गाती हो. సుమిత్రానందన్ పంత్ ఇక్కడ కోయిల రాణిని పిలిచి అడుగుతున్నాడు అనమాట. అంటే కోయిల పాడుతున్నప్పుడు ఈ విధంగా అంటున్నాడు, క్యా గాతీ హో, ఏం పాడుతున్నావు కోయిల రాణి, కిసే బులాతీ హో, ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కోయిల రాణి, చెప్పమ్మా కోయిల రాణి, ఎవరిని పిలుస్తున్నావు, ఏం పాడుతున్నావు. प्यासी धरती देख मांगती क्या हो मेघों से प्यानी. इसका अर्थ है, దాహంగా ఉన్నటువంటి ఈ భూమి చూస్తూ ఉందట, వర్షం పడుతుందా లేదా. హోక్యా మేఘం సే పానీ, మేఘాల నుంచి వర్షం వర్షిస్తుందా లేదా, అంటే వర్షం పడుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి, ఆ ప్రశ్నలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీటే గీత్ కౌన్ గాతీ హై, మీటే గీత్ కోయల్ గాతీ హై. అంటే కోయల్ మీటే గీత్ గాతీ హై, కోయల ఇక్కడ తీయని పాటలు పాడుతుంది. ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగ్తీ హై. ప్యాసీ ధరతి అంటే దాహంగా ఉన్నటువంటి భూమి మేఘంసే పానీ మాంగ్తీ హై, అంటే మేఘాల నుంచి వర్షం పడుతుందా అనేటువంటి అనుమానంతో చూస్తుంది, డౌట్గా చూస్తుంది అనమాట. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. మేఘాలు ప్రకృతి శోభను పెంపొందిస్తున్నాయట. ఎట్లాగా. బాదల్ కాలే కాలే హోతే హై, మేఘాలు నల్లగా ఉంటాయట. ఏ ఆస్మాన్కో ఘేరే రాతే హై, అంటే ఆకాశాన్ని ముట్టడిస్తూ ఉంటాయి, కప్పేస్తున్నాయి. ఏ ఏక్ దూసరేకో టకరాతే హై, ఒకదాని నుంచి ఒకటి అలాగా టకరాతే అంటే ఢీకుంటూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఇక్కడ బిజిలీ ఏర్పడుతున్నాడు, మెరుపులు ఏర్పడతాయన్నమాట. తరువాత ఇంకొక విషయం ఏంటంటే, ప్రకృతి एक दूसरे के टकराने से बिजली पैदा होकर सारी प्रकृति झलक उड़ती है. ఎప్పుడైతే మేఘాలు ఇక్కడ అంటే ఒకదాని నుంచి ఒకదాన్ని టచ్ చేసి నప్పుడు ఒక సౌండ్ వస్తుందో, ఆ సౌండ్ వల్ల ఏంటంటే సారీ ప్రకృతి ఝలక్ హోతీ హై, ప్రకృతి అంతా పరవశిస్తుందట. ఈ గుమ్మడ్ కర్ గర్జన్ కర్తే హై. గుమ్మడ్ అంటే గర్జిస్తూ ఈ పెద్ద సౌండ్ చేస్తాయట. మేఘ్ పానీ బర్సాతే హై, ఇస్ ప్రకార్ బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై. ఈ విధంగా ప్రకృతి శోభ పెరుగుతుందన్నమాట. మేఘాలు వర్షించేటప్పుడు ఆ బిజిలీ, ఆ సౌండ్ వల్ల భూమి పులకిస్తుందట. ఆ పులకించి అందరూ కూడా ఆనందంతో పరవశిస్తారట. పరవశించిన తర్వాత ఇస్ ప్రకార్ బాదల్, మేఘాలు ప్రకృతి శోభను పెంపొందిస్తాయన్నమాట. ఇది ఈ పాఠంలో, ఈ పద్యంలో ఉన్నటువంటి. ఇక రెండోది ఏంటంటే, రెండో దాంట్లో చూద్దాం మనము. తర్వాత రెండో పేజీలో ఉన్నటువంటి ప్రశ్నోత్తరం ఏమిటంటే, మేఘ్ బిజిలీ और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है. అంటే ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే మీనింగ్, మేఘాలు, బిజిలీ అంటే మెరుపులు, బూందోం అంటే చినుకులు యొక్క వర్ణన ఏ విధంగా ఇక్కడ వర్ణించాడు ఇందులో కవిత్వంలో. చూడండి, ఫస్ట్ ఏంటంటే మేఘాల నుంచి ఝమ్ 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 మేఘ్ బరస్తే హై. మేఘాలట ఝమ్ ఝమ్ అంటూ అవి బరస్తే హై అంటే వర్షింపజేస్తాయి అన్నమాట. మేఘాలు ఝమ్ అంటూ పానీ అంటే వాటర్ డ్రాప్స్ని వర్షింపజేస్తాయి. చమ్ బిజిలీ చమక్తీ హై. ఇక్కడ బిజిలీ అనగా మెరుపులు. చమ్ అంటూ బిజిలీ, అది మెరుపులు మెరుస్తాయి అన్నమాట. తర్వాత మూడవది ఏంటంటే, మూడవ పాయింట్,
ఛమ్ 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 బూందే గిరితి హై, ఛమ్ 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 అని ఇక్కడ వాటర్ డ్రాప్స్ కింద పడతాయన్నమాట. ఈ విధంగా ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ఈ 3 పాయింట్స్ ఈ విధంగా అనమాట. రెండవది ఏంటంటే ప్రకృతికి కౌన్ కౌన్ సి చీజే మనకో చూలేతి హై, ప్రకృతిలో ఉన్నటువంటి ఏ అంశాలు మనసుని ఆకర్షింపజేస్తాయి అంటే మనసును ఆకట్టుకుంటాయి అన్నమాట. ప్రకృతికి ఏ చీజే మనకో చూలేతి హై, బరస్తే బాదల్, బహతా పానీ, गिरती बूंदे, बढ़ता हुआ पौधा और खिलते हुए फूल और फैलती हुई सुगंध. అంటే ఏంటంటే ఇక్కడ బరిస్తే బాదల్ అంటే వర్షించే మేఘాలను కూడా మనసుని ఆనందింపజేస్తాయి. అదేవిధంగా బహతీ పానీ ప్రవహించేటువంటి నీరు కూడా మనసుని ఆనందింపజేస్తాయి. గిరితి బూందే కింద పడేటువంటి డ్రాప్స్ అంటే వర్షపు నీళ్లు కూడా వర్షం కూడా మనల్ని ఆనందింపజేస్తుంది. బడతా హవా పౌధా అంటే పెరిగేటువంటి మొక్క కూడా మనకి ఆనందింపజేస్తుంది. ప్రతి మొక్క కూడా పెరుగుతుంటే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. ఖిల్తే హుయే ఫూల్ వికసించేటువంటి పుష్పాలు, తర్వాత ఫైల్తీ హుయి సుగంధ్ ఆ పుష్పాల నుంచి వచ్చేటువంటి సుగంధం కూడా మనకి ఆనందింపజేస్తుంది. మూడో క్వశ్చన్ ఏంటంటే తృణకి ప్రసన్నత క్యా భావ హై. మూడో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3లో ఏంటంటే తృణకి ప్రసన్నత క్యా భావ హై. तृण की प्रसन्नता का भाव यह है कि धाराओं पर धाराएं बरसती हुई वर्षा के कारण रज के कण कण में तृण हरियाली फैलाकर कुछ बढ़कर हर्ष व्यक्त करते हैं. अर्थात मिट्टी के कारण कण कण से कोयल अंकुर फूट रहे हैं. అంటే అర్థం ఏంటంటే ఈ తృణ అంటే ప్రతి వస్తువు నుంచి కూడా తృణకి ప్రసన్నతగా భావయాకి అంటే ప్రతి ఒక్క అంశం నుంచి ఆనందింపజేసేటువంటి భావం ఏంటంటే ధారావం పర్ ధారాయం బరస్తి వర్షాకే కారణం అంటే ధారల మీద ధారలు వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షించేటువంటి కారణంగా రజకే కణకణమే అంటే ఆ మట్టిలో ఉన్నటువంటి అణువణువులో ఉన్నటువంటి తృణ ధాన్యాలు చిన్న చిన్న సీడ్స్ ఆ ధాన్యాలన్నీ కూడా ఆ మట్టి నుంచి ఒక అంకురుగా అంటే మొలకలుగా పైకి లేచి హరియాలి ఫైలాకర్ అంటే హరియాలి అంటే పచ్చదనాన్ని వ్యాపింపజేస్తుంది, మనసుకు ఆనందింపజేస్తుంది. మిట్టికి కణకన్సే అంకుర్ పుడితే మిట్టి నుంచి కూడా అంకుర్ మొలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పేజీలో ఉన్నటువంటి ప్రశ్నోత్తరం ఏంటంటే జవాబులు ఏంటంటే धरती की शोभा का प्रमुख कारण वर्षा है. इस पर अपने विचार बता दीजिए. అంటే ఏంటంటే ధర్తీకి శోభ అంటే భూమి మీద ఉన్నటువంటి అందాలు ప్రముఖమైనటువంటి కారణాలు అంటే భూమి మీద ఉన్నటువంటి అందాలకి ప్రముఖమైనటువంటి కారణాలు ఏమిటి మీ యొక్క ఉద్దేశం రాయండి. అంటే దీని మీనింగ్ ఏం రాయాలంటే ధర్తీకి శోభ ప్రముఖ కారణం వర్ష హై. ధర్తీ అందం పెరగడానికి కారణం వర్షం అన్నమాట. ఈ వర్షం కారణంగానే ధరతి ఈ భూమి పచ్చగా చక్కగా అందంగా కనిపిస్తుంది. వర్షాకే కారణం ఈ సారీ ప్రకృతి హరీ భరీ రహతీ హై. వర్షం కారణంగానే ప్రకృతి హరీ భరీ అంటే పచ్చదనంతో నిండిపోయి ఉంటుందన్నమాట. పౌదే హరియాలి ఫైలాతే హై అంటే మొక్కలు వ్యవసాయము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కొత్తదనాన్ని వ్యాపింపజేస్తాయి. అంటే హరియాలి అంటే పచ్చదనాన్ని వ్యాపింపజేస్తాయి. నయి పత్తోం కా వికాస్ హోతా హై. కొత్త మొక్కలు వికసిస్తాయట. ధరతి పులకిత్ హోతీ హై భూమి పులకిస్తుంది. వర్షాకే కారణ్ సే హీ నదియా బహతీ హై. వర్షా మే హీ మోర్ నాచతే హై. వర్షం కారణంగానే ఇక్కడ నదులు ప్రవహిస్తాయి. ఆ వర్షంలోనే తడుస్తూ మోర్ అంటే నెమళ్ళు నాట్యం చేస్తాయన్నమాట. రెండో క్వశ్చన్ చూడండి. ఘనే బాదలోం కా వర్ణన్ అప్నే శబ్దం మే కీజియే. దట్టమైనటువంటి మేఘాల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. ఘనే బాదల్ ఆస్మాన్ కో జబ్ ఘేర్ లేతే హై తబ్ సారీ ప్రకృతి పులకిత్ హో జాతీ హై. ఎప్పుడైతే దట్టమైనటువంటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముతుంటాయో అప్పుడు సారీ ప్రకృతి పులకిత్ హోతీ హై. ప్రకృతి అంతా పులకిస్తుంది అనమాట. ఘనే బాదల్ శ్యామ్ వర్ణమే యా కాలే హోతే హై. ఘనే మేఘాల వల్ల అంటే దట్టమైనటువంటి మేఘాలు కమ్మడం వల్ల ఏమిటంటే ఇక్కడ శ్యామ్ వర్ణ అంటే బ్లూ కలర్లో ఇక్కడ వ్యాపింపజేస్తాయి, లేకపోతే కాలే అంటే బ్లాక్లో కూడా కనిపిస్తాయి. నలుపు లేకపోతే బ్లూ కలర్లో కనిపిస్తుంటాయి. బాదల్ ఏక్ దూసరే సే టకరాకర్ మేఘాలు కూడా ఏక్ దూసరే సే టకరాకర్ మేఘాలు ఒకదాని నుంచి ఒకటి
ఢీకొనడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గరిస్తే ఘనే బాదలం సే హీ మూసల్దార్ వర్ష బరిస్తే, మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. ఆ తర్వాత దట్టమైనటువంటి మేఘాల వల్ల మూసల్ధార్ వర్ష అంటే హెవీ రైన్ కురుస్తుందట. घने बादल जब नभ को छा जाते हैं तब प्रकृति में नूतन शोभा बढ़ाती है. అంటే దట్టమైనటువంటి మేఘాలు ఎప్పుడైతే కమ్ముకుని ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నబ్లో ఒక కలర్ ఏర్పడుతుంది, నల్లటి కలర్ మేఘాలు రంగు ఏర్పడతాయి. ఆ తర్వాత తబ్ ప్రకృతి నూతన్ శోభ ఆ జాతి హే, వర్షిస్తాయి. ఆ తర్వాత వర్షించిన తర్వాత చక్కటి కొత్త శోభ ఏర్పడుతుంది అనమాట. కొత్త అందాలు భూమి మీదగా మనకి కనిపిస్తాయి. అంటే మొలకలు వచ్చి చక్కటి పచ్చదనంతో గ్రీనరీ కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుందని అర్థం అన్నమాట. ఆ తర్వాత ఒక వాక్య ఉచిత క్రమే లిఖియే, వాక్యాలు పోయంలో ఉన్నటువంటి వాక్యాలు, కవిత్వంలో ఉన్నటువంటి వాక్యాలు ముందుది వెనకది ముందు ఇచ్చారు. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఒక క్రమ పద్ధతిలో మీరు రాస్తారన్నమాట. అది ఎట్లా రాస్తారు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేజీలో ఏంటంటే చూడండి, పేజీలో ప్రశ్నోత్తర్. వర్ష సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార హై కైసే, అంటే ఏంటంటే వర్షము అన్ని ప్రాణులకు కూడా జీవనాధారం అట. ఎలాగా అది మీరు ఓన్గా రాయొచ్చు, కానీ ఇక్కడ నేను చదువుతాను వినండి, షార్ట్గా ఉంది. వర్ష సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హై, ప్రకృతి కే హర్ ప్రాణి పానీ కే బినా రహ్ నహీ సక్తా. అంటే ఏంటంటే వర్షం అనేది అన్ని ప్రాణులకి కూడా జీవనాధారం అన్నమాట. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా నీళ్లు లేకుండా అంటే వర్షం లేకుండా జీవించలేవన్నమాట. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी वर्षा से खुशी से झूम उठती है. అంటే ఏంటంటే చెట్లు, మొక్కలు, పశుపక్షులు, మనుషులు, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ధరతీ భీ అంటే భూమి కూడా వర్షా సే ఖుషి సే ఝూముడుతీ హై, వర్షం వల్లే ఆనందింపజేస్తాయి. వర్షం వల్లే ఆనందిస్తున్నారు ఇవన్నీ చెట్లు, మొక్కలు, మనుషులు, పశుపక్షులు వర్షం వల్లే ఆనందిస్తున్నాయట. खेती बारी के लिए भी वर्षा की आवश्यकता है, వ్యవసాయం చేయడం కొరకు కూడా ఈ వర్షమే ఆధారం అన్నమాట. వర్ష హమారీ ప్యాస్ కి బుజాతి హై, వర్షమే మన యొక్క ప్యాస్ అంటే దాహం, మన దాహాన్ని తీరుస్తుందట, మన ఆకలిని తీరుస్తుందట. అది రెండో క్వశ్చన్ చూడండి. వర్షా ఋతువుకే ప్రాకృతిక్ సౌందర్య పర్ అప్నే విచార్ లిఖియే, వర్షా ఋతువు గురించి, ప్రకృతి గురించి, ప్రకృతి సౌందర్యం గురించి మీ యొక్క అభిప్రాయం అండి. అది కూడా మీరు ఓన్గా రాయొచ్చు. చూడండి, నేను ఇక ఆన్సర్ చదువుతాను, అర్థం చేసుకుని మళ్ళీ ఆన్ చేసుకుని 2-3 సార్లు చూసుకుని అర్థం చేసుకుని రాయండి. वर्षा के समय प्रकृति बहुत ही सुंदर दिखाई पड़ती है. వర్షా ఋతువులో నట ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుందట. इस समय मेघ, बिजली और बूंद की बहुत विशेषता होती है. ఈ సీజన్లో అంటే ఈ సమయంలో మేఘాలు ఏం చేస్తాయంటే మేఘాల వల్ల వర్షింపజేస్తాయి, వర్షం కురుస్తుంది. బిజిలీ అంటే ఇక్కడ మెరుపులు, తర్వాత బూందీ అంటే డ్రాప్స్ బహుత్ విశేషత హోతీ హై. ఈ సీజన్లో మేఘాలు తర్వాత మెరుపులు, డ్రాప్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట. మేఘ్ కాలే కాలే హోతే హై, మేఘాలు నల్లగా ఉంటాయి. ఏక్ మేఘ్ సే దూసరా మేఘ్ టకరాతా హై, ఒక మేఘం నుంచి రెండో మేఘం ఢీకొంటుంది. అంధేరా ఫైల్ జాతా హై, అంధేరా అంటే చీకటి వ్యాప్తి అవుతుంది, అంటే చీకటి వ్యాపింపజేస్తుంది. మేఘం కే టకరానే సే బిజిలీ ఉత్పన్న హోతీ హై, మేఘాలు ఢీకొనడం వల్ల బిజిలీ అంటే మెరుపులు మెరుస్తాయి. బిజిలీ కే उजालने में प्रकृति जगमगाती है. జగమగాతి హై అంటే ఏంటంటే ఇక్కడ ప్రకాశిస్తుందన్నమాట. ఎప్పుడైతే మేఘాలు ఢీకొన్నప్పుడు ఒక ఉజాల అంటే వెలుగు వస్తుందో అప్పుడు మొత్తం జగతి అంతా ప్రకాశింపబోతుంది, అంటే ప్రకాశిస్తుందన్నమాట. తర్వాత వాట్ విల్ బీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.